హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజు అయితే విశ్వక్ పంపించిన రౌడీలు ధీరజ్ను చంపబోతూ ఉండగా ఇక అడ్డుగా రామరాజు వస్తాడు. ఇక ధీరజ్ స్థానంలో రామరాజుకు ప్రమాదం జరుగుతుంది. ఇక ఇదంతా చేసింది విశ్వక్ అని తెలుసుకున్న ధీరజ్ అయితే ఇక విశ్వక్ని కోపంగా రాయి తీసుకొని ఇక నిన్ను చంపేస్తాన్రా, నిన్ను బ్రతకనివ్వను అని ఒక పెద్ద రాయితో ధీరజ్ అయితే విశ్వక్ను చంపడానికి వస్తూ ఉండగా అప్పుడే ఇక భద్రావతి అయితే అడ్డుగా వస్తుంది. ఇక ఈరోజు విశ్వక్ బదులుగా ఇక భద్రావతికి ప్రమాదం జరుగుతుంది. మరి అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక గుళ్ళో సంక్రాంతి సంబరాలలో ఇక రామరాజు ఫ్యామిలీ, సేనాపతి ఫ్యామిలీ, ఈ రెండు ఫ్యామిలీలు కూడా ఇక ప్రభాను తీసుకొని ఇక ఎవరు గెలుస్తారు అని ఇక అందరూ కూడా వెళ్తూ ఉండగా అప్పుడే ఇక రౌడీలైతే ధీరజ్ను అటాక్ చేస్తూ ఉండగా ఇక గురి తప్పి ధీరజ్ పక్కకు వెళ్ళిపోవడంతో అది ఇక రామరాజుకు గుచ్చుకుంటుంది కత్తి అయితే. ఇక అప్పుడే రామరాజు అయితే వెంటనే ఇక గట్టిగా అరుస్తాడు. అది విన్న ఇక రామరాజు ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా రామరాజు చుట్టూ గుంపులుగా చేరుతారు. కానీ రామరాజు మాత్రం ఎలాగైనా మనం ఈ సంబరాలలో మనదే ఫస్ట్ ప్రైజ్ రావాలి, ఇక మనం గెలవాలి అని ఇక వాళ్ళందరినైతే ఇక మీరు వెళ్ళి ఇక ఆ దేవుని ప్రభాను వదిలేయకుండా ఇక మనం గెలిచి తర్వాత రండి అని ఇక రామరాజు అయితే తను ప్రమాదంలో ఉన్న ఇక ఆ దేవుని పల్లకిని మాత్రం వదలొద్దని చెప్పి తన కుటుంబంలో తన కొడుకులందరికీ చెప్తూ ఉంటాడు. కానీ ధీరజ్ మాత్రం తన నాన్నగారిని వదిలేసి ఎక్కడికి వెళ్ళడు. ఇక మాకు నువ్వు ముఖ్యం నాన్న అని ఇక ధీరజ్ అయితే రామరాజు పక్కనే ఉంటాడు. ఇక ధీరజ్ అయితే అప్పుడే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇదంతా చేసింది ఖచ్చితంగా ఆ విశ్వగాడై ఉంటాడు. ఎందుకంటే వాడు ఎప్పుడు లేనిది నా దగ్గరికి ఈరోజు చాలా సంతోషంగా వచ్చి నన్ను పలకరించి ఇక హ్యాపీ సంక్రాంతి అని చెప్పి మీ కుటుంబంలో ఇది ఒకటి గుర్తుండాలి అని చాలా మాట్లాడాడు కదా, అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ధీరజ్ అయితే. ఇక ఆ ప్రభాను మోసుకుంటూ విశ్వక్ అయితే చాలా సంతోషంగా నవ్వుకుంటూ ధీరజ్ వైపు చూస్తాడు. ఇక దీంట్లో అనుమానం లేదు, ఖచ్చితంగా ఇది వీడి పని అయి ఉంటుంది. ఇక ఈ రౌడీలకు డబ్బిచ్చి వాడు ఈరోజు నన్ను చంపేయాలని చూశాడు. కానీ ఇక గురి తప్పి అది నాన్నకు తగిలింది. వీణ్ణి మాత్రం వదిలేసేది లేదు. ఈ పోటీ అయిపోగానే వీనంతు నేను తెలుస్తాను, ముందుగా నాన్నగారిని కాపాడుకోవాలి అని ఇక ధీరజ్ అయితే ఇక వాళ్ళందరూ ఇక ఆ ప్రభాను పట్టుకోవడానికి వెళ్ళిన ధీరజ్ మాత్రం రామరాజుని ఇక వెంటనే హాస్పిటల్లోకి తీసుకెళ్తాడు. మా నాన్నగారికి ఏం కాకుండా చూసుకోవాలి అని ఇక ఈ విషయం అయితే ధీరజ్ రామరాజుకు తెలియకుండా విశ్వక్కాన్ని కూడా ఈరోజు చంపేయాలి అని ఇక ఇదంతా చేసింది విశ్వక్ అని రామరాజుకు తెలియనివ్వకుండా మేనేజ్ చేసి ఇక అందరూ కూడా పోటీ అయిపోగానే రామరాజు ఫ్యామిలీ గెలిచిందని అందరూ కూడా అంటూ ఉండగా ఇక వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వెంటనే ఇక రామరాజుకి ఇలా జరిగిందని తెలుసు కదా, ఇక ఆ పోటీలో ప్రైజ్ అందుకోకముందే ఇక రామరాజు దగ్గరికి హాస్పిటల్లోకి వస్తారు. అందరూ వచ్చాక ఇక ధీరజ్ అయితే ఇక ఇలా అంటూ ఉంటాడు వేదావతితో, ఇదంతా చేసింది ఇక మీ పుట్టింటి వాళ్ళే అమ్మా, ఇక విశ్వగాడే ఇక వాళ్ళ చెల్లెలు ప్రేమను పెళ్లి చేసుకున్నానని నన్ను చంపేయాలని ఇదంతా చేశాడమ్మా. కానీ గురి తప్పి అది నాన్నకు తగిలింది, వాణ్ణి మాత్రం నిన్ను వదిలిపెట్టనమ్మా అని ఇక వేదావతితో అంటూ ఉంటాడు ధీరజ్ అయితే. అప్పుడే ఇక వేదావతి అయితే ఏంట్రా చిన్నోడా ఏం మాట్లాడుతున్నావు, ఇక ఇదంతా చేసింది ఆ విశ్వగాడా, ఎందుకు వాడికి నువ్వంటే అంత కోపం అని ఇక వేదావతి అంటూ ఉంటుంది. ఇక అప్పుడే ధీరజ్ అయితే ఇక నేను వాని సంగతి చూసుకుంటానమ్మా, నువ్వు నాన్నగారి దగ్గర ఉండు, ఇక నాన్నగారికి కావలసినవన్నీ అందించు అని ఇక ధీరజ్ అయితే అంటూ ఉంటాడు వేదావతితో. లేదురా, నేను కూడా ఇక వాడి సంగతి చెప్తాను, వాణ్ణి మాత్రం వదిలేయొద్దురా, ఇక మన కుటుంబాన్ని ఇంత నాశనం చేయాలనుకుంటున్నాడు, మనం మాత్రం వాళ్ళ కుటుంబం పరువు కాపాడాలని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇక ఇంటికి తీసుకొస్తే ఇక వాడు మాత్రం మన కుటుంబంలో ఒకరిని చంపేదాకా నిద్రపోనంటాడా, వాడి సంగతి నేను కూడా చెప్తానురా, పదరా, ఇక మీ నాన్నగారిని చూసుకోవడానికి ఇంతమంది ఉన్నారు, అన్నయ్యలు వదిన అందరూ ఉన్నారు, మన ఇద్దరం ఇప్పుడే ఇక వాని అంతు తేలుద్దాం పదరా అని ఇక వేదావతి. ధీరజ్ అయితే చాలా కోపంగా ఇంకా వాళ్ళు గుళ్ళోనే ఉండుంటారు, పద గుడికే వెళ్దాం నేరుగా అని ఇక రామరాజు దగ్గర నుండి నిజం తెలుసుకొని ఇక వేదావతి అయితే ధీరజ్తో పాటు విశ్వక్కి ఇక ఇలా ఎలాగైనా వానికి సరైన విధంగా బుద్ధి చెప్పాలని ఇద్దరు కూడా విశ్వక్ దగ్గరికి వస్తూ ఉంటారు. ఇక రామరాజు
రామరాజుకు అలా జరిగిందని సేనాపతి, భద్రావతి అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. కానీ ఇక వాళ్ళ విశ్వకే చేశాడు ఇదంతా అని వాళ్ళు తెలుసుకోలేకపోతారు. ఎందుకంటే ఇక వాడి మీద అంత నమ్మకం ఉంటుంది వాళ్ళకు. ఎలాగైనా మనుషులను చంపే అంత కోపం మాకు లేదు. మా కుటుంబంలో ఎవ్వరు కాదు. ఎవరై ఉంటారు రామరాజును చంపాలని చూసింది అని ఇక సేనాపతి, భద్రావతి అయితే ఆలోచిస్తూ చాలా కంగారు పడుతూ ఉంటారు. ఎందుకంటే రామరాజు అంటే వాళ్లకు కోపం ఉంటుంది. కానీ తనకి ఇలా జరిగిందంటే వాళ్ళు కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక ధీరజ్ అయితే చాలా కోపంగా విశ్వక్ అయితే రౌడీలతో మాట్లాడుతూ ఉండగా ఇక కోపంగా పెద్ద రాయి తీసుకొని ఇక ఇప్పుడే వీడిని చంపేస్తాను. వీడి వల్లనే ఈరోజు నాన్నకి ఇలా జరిగింది. నాన్నకేమైనా అయితే నేను తట్టుకోలేను. ఇక నాకేమైనా సరే కానీ నాన్నకు ప్రమాదం జరిగింది అని ఇక పెద్ద రాయి పట్టుకొని ధీరజ్ అయితే విశ్వక్ మీదికి వెళ్తూ ఉంటాడు. ఇక అది దూరంగా గమనించిన భద్రావతి అయితే ఏంటి ఈడు ధీరజ్ విశ్వక్ మీదికి అంత పెద్ద రాయి తీసుకొని వెళ్తున్నాడు, ఏం జరిగింది, ఇక వాడిని చంపేస్తాడా ఏంటి అని ఇక భద్రావతి అయితే దూరంగా ధీరజ్ను గమనించి ఇక విశ్వపై ఆ రాయి పడకుండా తను ఇక అడ్డుగా వచ్చి ఇక విశ్వక్ మీద పడే దెబ్బ ఇక భద్రావతి మీద పడుతుంది. ఇక ధీరజ్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి ఇన్ని ఎలాగైనా ఈరోజు చంపేయాలని వచ్చాను, ఇక నువ్వు అడ్డుగా వచ్చి ఈరోజు వీడి ప్రాణాలను కాపాడుతావా, అసలు వీడు ఏం చేశాడో తెలుసా అని ఇక ధీరజ్ అయితే చాలా కోపంగా అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఏం చేశాడు విశ్వక్, నువ్వు చంపే అంత పని వాడేం చేశాడు అని ఇక చాలా కోపంగా భద్రావతి అయితే ధీరజ్ను అంటూ ఉండగా అప్పుడే ఇక ధీరజ్ అయితే ఈరోజు నన్ను చంపించాలని రౌడీలను ఏర్పాటు చేశారు. కానీ నాకు గురి తప్పేది మా నాన్నగారికి తగిలింది, కావాలంటే వాన్నే అడుగు అని ఇక చాలా కోపంగా ధీరజ్ అయితే అంటూ ఉంటాడు. ఇక అది విన్న భద్రావతి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. వీడు ఈరోజు మా నాన్నగారిని చంపేయాలని చూస్తాడా, నన్ను మా నాన్నగారిని ఇద్దరిని లేకుండా చేయాలని ఆ రౌడీలకు చాలా డబ్బిచ్చాడంట. ఆ రౌడీ ద్వారా నేను నిజం తెలుసుకున్నాను. అందుకే ఈరోజు వీడి ప్రాణాలను తీయడానికి వచ్చాను. నువ్వెందుకు అడ్డుగా వచ్చి ఇక నువ్వు ప్రమాదానికి గురయ్యావు అని ఇక చాలా కోపంగా ధీరజ్ అయితే భద్రావతిని అంటూ ఉండగా ఇక భద్రావతి అయితే ఇక వాడు చేసిన తప్పు నాకు తెలియదు, ఇక వాడు ఏ తప్పు చెయ్యలేదని నేను ఇలా అడ్డుగా వచ్చాను. కానీ ఇక వీడు ఇలా చేశాడని తెలిస్తే నేను ముందుగా ఇక వీడికి అడ్డం వచ్చేదాన్నే కాదు అని ఇక చాలా కోపంగా భద్రావతి అయితే అంటూ ఉంటుంది. ఇక భద్రావతి మాటలు విన్న విశ్వక్ అయితే షాక్ అవుతాడు. ఏంటి పెద్దత్తయ్య, ఇక నువ్వు వాళ్ళ వైపు మాట్లాడుతున్నావేంటి, ఇక మన కుటుంబాన్ని ఇలా మోసం చేసి మన ప్రేమని ఇక ఇంట్లో నుంచి తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు వీడు. ఒకప్పుడు వీళ్ళ నాన్న మన అత్తయ్యను అలాగే చేశాడు, ఇదంతా మర్చిపోయావా, ఇప్పుడు వాళ్ళ వైపు సపోర్ట్ చేస్తున్నావు అని ఇక అంటూ ఉంటాడు విశ్వక్ అయితే. అప్పుడే ఇక భద్రావతి అయితే నోరు మూయిరా, వాళ్ళు మన ఇంటి ఆడపిల్లల్ని తీసుకెళ్లారు, ఇక అది తప్పే, ఇక అది తప్పు కాదని నేను అనటం లేదు, కానీ వాళ్ళకు ఏ కష్టం లేకుండా చూసుకుంటున్నారు కదా, ఇక నువ్వు మనుషులను చంపే అంత ధైర్యం నీకు ఎక్కడిదిరా, అసలు నువ్వు ఎందుకురా వాళ్ళని చంపాలని చూసావు, కోపం ఉంటుంది మా ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి, కానీ ఇలా చంపుకునేంత కోపం ఎప్పటికీ లేదురా అని ఇక భద్రావతి అయితే అంటూ ఉంటుంది విశ్వక్తో. అప్పుడే ఇక విశ్వక్ అయితే మీరు ఊరుకున్నట్టు నేను ఊరుకోలేనత్తయ్య, ఎలాగైనా వాళ్ళ ఫ్యామిలీ అంతు తెలుస్తాను, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో ఒకరు చచ్చేదాకా నేను నిద్రపోను అని ఇక అలాగే మాట్లాడుతూ ఉంటాడు విశ్వక్ అయితే. అప్పుడే ఇక ధీరజ్ అయితే చూశావు కదా, ఇప్పటికైనా వాడి నిజ స్వరూపం ఏంటో తెలుసుకో, ఇక వాడి వల్లే ఇదంతా జరిగింది అని ఇక చాలా కోపంగా ధీరజ్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక భద్రావతి అయితే వీడికి బుద్ధి రావాలని వాడిని ఏం చేస్తారో మీకే తెలియాలి, ఇక మేము చెప్తే అస్సలు వినకుండా వాడు మాకు తెలియకుండానే ఇంతటి పని చేశాడు అని ఇక భద్రావతి కూడా విశ్వక్ని చాలా తిడుతూ ఉంటుంది. ఇక అప్పుడే వేదావతి అయితే మనం ఇక విశ్వక్ని ఏమీ అనకూడదు చిన్నోడా, వానికి సరైన విధంగా బుద్ధి రావాలంటే నేను చెప్పింది చెయ్యి, ముందుగా మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి వీడి మీద కంప్లైంట్ ఇద్దాం, ఇక మా నాన్నగారిని చంపాలని చూశాడు అని ఇక వీనిపై హత్య కేసు పెడదాం, అప్పుడు ఇక పోలీసులే వచ్చి వీడిని నేరుగా అరెస్ట్ చేసుకుని తీసుకెళ్తారు, అప్పటికైనా వీనికి బుద్ధి వస్తుంది, లేకుంటే మనుషులు చంపేంత కోపంతో వీడు ఇలా తిరుగుతూ ఉంటే ఇక మనం చాలా భయపడవలసి వస్తుంది అని ఇక వేదావతి అయితే ఈరోజు ధీరజ్తో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక భద్రావతి అయితే ఇక వేదావతి చెప్పింది కరెక్ట్, అలాగే చేయి ధీరజ్, కానీ వాణ్ణి మాత్రం చంపేస్తే ఎవరికి నష్టం అని ఇక భద్రావతి కూడా అంటూ ఉంటుంది. ఇక ధీరజ్ అయితే ఇక తన అమ్మ చెప్పిన మాటలు విని వెంటనే ఇక స్టేషన్కి వెళ్ళి ఇక విశ్వక్ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఇక విశ్వక్నైతే ఈరోజు ఇక హత్యా నేరం కింద పోలీసులు అయితే అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఇక భద్రావతి అయితే విశ్వక్ ఇలా చేశాడని చాలా బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే అసలు ఈ సంక్రాంతికి సంబరాలకు వెళ్ళే వాళ్ళమే కాదు, వాని వల్లనే ఇక వాడు ఫోర్స్ చేయడం వల్లే వెళ్ళాం,
ఇందువల్లనే వాడు ఇక ఈ పోటీకి వెళ్ళాలన్నాడేమో అని ఇక అవన్నీ గుర్తు తెచ్చుకొని ఇక విశ్వక్పై చాలా కోప్పడుతుంది భద్రావతి. అయితే ఇక ఏది ఏమైనా వానికి బుద్ధి రావాలంటే కొన్నాళ్ళు స్టేషన్లో ఉండనివ్వాలి, తర్వాత వాడిని ఇక బెయిల్ మీద ఇంటికి తీసుకురావాలి, లేకుంటే వాడు ఇలా ప్రవర్తిస్తారా, ఒక రౌడీలాగా ప్రవర్తిస్తాడా అని ఇక కోపంగా సేనాపతి భద్రావతి అయితే ఇక విశ్వక్ని పోలీసులకు అప్పజెప్పడానికి ఎలాంటి అభ్యంతరం కూడా చెప్పరు. ఇక ఈ విధంగా ధీరజ్ అయితే ఇక విశ్వక్ని ఈరోజు పోలీస్ స్టేషన్కి అప్పజెప్తాడు. మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది, భద్రావతి సేనాపతి మనసు మార్చుకొని రామరాజు దగ్గరికి రాబోతున్నారా అనేది చూడాలి. మరి ఇక తర్వాత ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.